హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను అందరికీ ఎంతో ఫేవరెట్ అయిన మామిడికాయలతో చిన్న ముక్కల ఆవకాయ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. మీరు ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా ఒకసారి నేను చూపించినట్టు ట్రై చేయండి. టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మినిమం 3 మంత్స్ అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూపించేస్తాను. ముందుగా మామిడికాయలు తీసుకొని వాటిని ఒక 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. ఆ తర్వాత తడి అనేది ఏమీ లేకుండా ఒక కాటన్ క్లాత్ అయితే తుడుచుకొని ఈ విధంగా ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిని నేను చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా ముక్కల కింద కట్ చేసుకున్నాక వీటిని అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకొని ఒక 10 మినిట్స్ పాటు అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న మామిడికాయలన్నిటినీ కూడా ఒక కప్పుతో కానీ లేదంటే ఒక గ్లాస్తో కానీ అయితే కొలుచుకోవాలి. ఇక్కడ నాకు ఒక పెద్ద బౌల్తో మామిడికాయలు అనేవి వచ్చినాయి. దానికి ఎంత క్వాంటిటీ తీసుకోవాలి ఏంటి అనేది అయితే చెప్పేస్తాను. ఇక్కడ నేను ఒక 2 స్పూన్లు ఆవాలు, అలాగే ఒక స్పూన్ మెంతులు, ఒక కప్పు కారం, అలాగే హాఫ్ కప్పు సాల్టు, ఒక కప్పు వేరుశనగ నూనె, అలాగే తాలింపు కోసం ఒక 10 వెల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకు, అలాగే కొన్ని ఎండుమిర్చి అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇంకా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్లు ఆవాలను అయితే యాడ్ చేసుకోవాలి. ఆవాలు ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ఈ విధంగా చిట్టుపట్లాడుతూ అయితే ఉంటాయి. ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ మెంతులు కూడా వేసేసుకొని వీటినన్నిటిని బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు అయితే మంచి స్మెల్ అనేది వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసేసుకున్నాక దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసేసుకొని ఫైన్ పౌడర్ కింద చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకా అదే కడాయిలోకి ఒక కప్పు వేరుశనగ నూనె అయితే యాడ్ చేసుకోవాలి. పచ్చడికి వేరుశనగ నూనె అయితే పచ్చడి చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక లో ఫ్లేమ్లో పెట్టుకొని దంచుకున్న వెల్లుల్లిపాయలు అయితే వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి ఒక 3 రెమ్మల కరివేపాకు, అలాగే కొన్ని ఎండుమిర్చి కూడా వేసేసుకొని వీటినన్నిటినీ బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ అనేది ఆపేసుకొని ఆయిల్ అనేది పూర్తిగా చల్లారే వరకు అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకా పచ్చడిని అయితే కలుపుకుందాం. దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి ముందుగా మనం కొలిచిపెట్టుకున్న మామిడికాయ ముక్కలను అయితే అందులో వేసేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి చిటికెడు పసుపు, అలాగే ఒక కప్పు కారం, ఒక అరకప్పు సాల్టు, ఒక 3 స్పూన్లు మెంతులు, ఆవాల పౌడర్ని అయితే వేసేసుకోవాలి. వీటినన్నిటిని కూడా ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా పచ్చడి కలిపేటప్పుడు చేతులు తడిగా లేకుండా పొడిగా ఉండేటట్టయితే చూసుకోవాలి. చేతులు తడిగా ఉంటే కనుక పచ్చడి అనేది త్వరగా పాడైపోతుంది. కాబట్టి పొడి చేతులతో మాత్రమే పచ్చడిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు అందులోకి ముందుగా మనం పోపు పెట్టుకున్న పోపునైతే అందులో వేసేసుకోవాలి. పోపు అనేది పూర్తిగా చల్లారాక మాత్రమే పచ్చడిలో వేసుకోవాలి. పోపు అనేది చల్లారకుండా వేసుకుంటే కనుక పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుంది. అలాగే ఎక్కువ రోజుల పాటు నిల్వ కూడా ఉండదు. కాబట్టి ఆయిల్ అనేది బాగా చల్లారాక మాత్రమే పచ్చడిలోకి అయితే వేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక బాగా మిక్స్ చేసేసుకొని ఒక ఎయిర్ టైర్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 మంత్స్ పాటు అయితే నిల్వ అనేది ఉంటుంది. మరి మీకు కూడా ఈ చిన్న ముక్కల ఆవకాయ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక మంచి సింపుల్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్. బై ఫ్రెండ్స్.